ఇంట్లోనే నలుగుపిండి ప్రిపేర్ చేస్తున్నారా? అయితే ఈసారి యాటిన్‌ని తప్పకుండా యాడ్ చేయండి. ఇక్కడ నేను 1 కేజీ ఆకుపచ్చ పెసలు తీసుకుంటున్నాను. గ్లాస్ కొలతల్లో అయితే మీకు 4 గ్లాసులొస్తాయి. 1 గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. గ్రామ్స్‌లో 250 గ్రామ్స్ ఒస్తాయి. అట్లాగే దీనికి అర గ్లాస్ అండి 125 గ్రామ్స్ పచ్చి శనగపప్పు యాడ్ చేస్తున్నాను. శనగపిండి పడని వాళ్ళైతే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఓన్లీ పెసలు బియ్యంతో కూడా నలుగుపిండి ఆడించుకోవచ్చు. అలాగే ఎర్ర కందిపప్పు, మసూర్ దాలు 125 గ్రామ్స్ అంటే అర గ్లాస్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో మనకి కేజీకి 10 పసుపు కొమ్ములైతే సరిపోతాయండి. పసుపు పడని వాళ్ళైతే కస్తూరి పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ కచోరాలండి. ఇవి మనకి మూలికలు దొరికే షాపుల్లోని, పాత సామాన్లు దొరికే షాపుల్లోని, అట్లాగే పచేరీ షాపుల్లో, అలాగే హోమం చేసే సామాన్లు దొరుకుతాయండి. అక్కడ కూడా అడిగితే కచోరాలంటే ఇస్తారు. ఇవి మనకి 10 రూపీస్ అయితే కేజీ పెసలకి సరిపోతాయన్నమాట. ఒకవేళ మిక్సీ పట్టించుకుంటే దేనికది విడివిడిగా మీరు చిన్న మంట మీద వేయించుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేను మిల్లుకైతే ఇస్తానండి. అన్నీ కలిపేసి ఎండలో పెట్టేసాను. ఎండలో పెట్టడం వల్ల మనకి డి విటమిన్ కూడా యాడ్ అవుతుంది. జనరల్‌గా మనకి ఇది భోగి స్థానాల టైంలోనే కాదండి. నేను ఎవ్రీ 2, 3 మంత్స్‌కి కూడా ప్రిపేర్ చేస్తాను. పిల్లలకి వీకెండ్ అంటే సండే రోజు ఖచ్చితంగా నలుగు పెడతాననమాట. అలా పెట్టడం వల్ల వాళ్ళకి ఎదుగుదలకి బాగా హెల్ప్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుందనమాట. మిల్లు పట్టించుకున్న తర్వాత ఇలా పళ్ళెంలో వేసి ఆరబెట్టుకొని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టుకోవచ్చు. లేదా ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనం కచోరాలో యాడ్ చేసాం కదండీ! ఆ ఫ్రాగ్రెన్స్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా ఆ ఫ్రాగ్రెన్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తామనమాట.